संगारेड्डी जिले के नारायणखेड़ बीसी गर्ल्स कॉलेज हॉस्टल में आधी रात को तलबा ने पुलिस स्टेशन में वार्डन के बेटे के खिलाफ एक शिकायत दर्ज करवाई। तफसीलात के मुताबिक वार्डन शारदा का बेटा राजेश मुबैना तौर पर हॉस्टल आता और तालिबात को जिनसी तौर पर हरासा किया करता था, जिससे तंग आकर तालिबे इल्मों ने नारायणखेड़ पुलिस स्टेशन पहुंचकर राजेश के खिलाफ शिकायत दर्ज करवाई। बताया जाता है कि राजेश कांग्रेस पार्टी में काउंसलर के हिस्से से काम करता है। నా పేరు లక్ష్మీ కీర్తన, నేను బీసీ హాస్టల్ నుంచి వచ్చిన. అక్కడ మాకు ఏదైనా మిస్బిహేవ్ చేసినప్పుడు కూడా మా ఆంటీ వాళ్ళు అక్కడే ఉంటారు, కానీ ఎవ్వరు కూడా మాట్లాడరు, నవ్వుతూ ఉంటారు. కానీ ఆయనకు పెళ్ళి అయిపోయింది కదా, ఒక పాప ఉంది కదా, ఆయన బ్యాచిలర్ కాదు కదా, వేస్తే ఏమవుతుంది అనేసి అంటారు. మళ్ళీ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. పేరెంట్స్ గురించి కూడా గాడిదలు కన్నారా మిమ్మల్ని అది ఇది అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. బయట రోడ్డు మీదకి వెళ్ళి ఎవరన్నా పోతుంటే కూడా వాడు మీకోసమే వస్తున్నాడు, వానికి మీరు సిగ్నల్స్ ఇస్తున్నారు అని చెప్పేసి మాట్లాడతారు. అర్థం కాదు. ఆయన డైలీ వస్తాడు రాజేష్ అన్న టైం. వర్కర్స్ కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. అసలు కొంచెం కూడా మరి వాళ్ళ అమ్మాయిలు వాళ్ళతో ఇవి మాట్లాడాలా ఇవి మాట్లాడదా అన్నట్టు ఏముండే. మాకు ఏదైనా పర్సనల్ ఇష్యూ ఉంటే కూడా దాని గురించి మరీ గలీజ్గా మాట్లాడేస్తారు. అర్థం వార్డెన్ నేమ్ శారద, కొడుకు రాజేష్. ఆయననే వస్తాడు. ఆయన ఆమె అసలు ఒక్కరోజు కూడా రాదు. ఆమె రాదు, బోనఫైడ్స్ కి మాత్రమే వస్తుంది. ఏదైనా ఆఫీసర్ ఎవరైనా చెకింగ్ వచ్చినప్పుడు మాత్రమే వస్తారు. వాళ్ళు డైలీ మాకు పప్పే పెడతారు. ఒకవేళ మాది లాంగ్ జర్నీ అయ్యి పొద్దున కొంచెం లేట్ అయ్యి పొద్దున వస్తే రాత్రంతా ఎవరితో వండొచ్చినావా అని అది ఇది మాట్లాడతారు. చెప్పుకోలేని మాటలని మాట్లాడతారు. లంజలు ముండరని మాట్లాడతారు. తర్వాత నైట్ మేము అందరం పడుకున్నప్పుడు వచ్చి డోర్ని గట్టి గట్టిగా అనుకుంటా నిద్ర లేపుతారు. మీరు అందరు చదువుకోరు, ఎందుకు బతుకుతారు అని అంటారు. మేము పండుకున్నప్పుడు వచ్చి మా ఫొటోస్ తీస్తారు. గేట్ ముందు నుంచి ఎవరు పోయినా మీకోసమే వస్తారు, మీరు అందరు ఎవరి దగ్గర అన్నారు అని అట్లా ఇట్లా గలీజ్గా మాట్లాడతారు. వర్కర్ రేణుక లక్ష్మి వాళ్ళ కొడుకు, వార్డన్ వాళ్ళ కొడుకు రాజేష్. డైలీ వస్తాడు. అందరి పైన చేతులు వేసుకుంటా మాట్లాడతాడు. రోజు మందు తాగి వచ్చి మా హాస్టల్ ముందు కూర్చుంటాడు. అక్కడ బయట కూర్చొని అందరిని కిందికి పిలుచుకొని మాట్లాడతాడు. చేతులు వేసుకుంటా మాట్లాడతాడు. ప్రతి ఒక్కరి మీద చేతి వేస్తాడు. అలాగే ప్రతి ఒక్కరి పైన చేతులు వేస్తాడు. చేతి వేస్తే ఏమంటాడు? మీకు వచ్చి ఇట్లా మాట్లాడతాడు అంతే.